హలో ఫ్రెండ్స్, ఇవాళైతే నేను ములక్కాయ కర్రీ చేసినాను. కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ములక్కాయలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న టమాటా వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి. అది మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అందులోకి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు ఇదే టైంలో, బట్ నేను వాటర్ వేసుకోను, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. అందులోకి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత అందులోకి ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో మూత పెట్టేసి బాగా కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత ఆ ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని ఉడికితే కూర రెడీ. థ్యాంక్ యూ.